ఆ రోజు క్యూ న్యూస్ పెట్టినటువంటి సందర్భంలో క్యూ న్యూస్ కూడా ఓవర్ నైట్లో ఏం కాలేదు. నేను అప్పుడు కొత్తగా పేపర్లో వార్తలు చదివేటప్పుడు డైలీ ఎంతమంది చూసేవాళ్ళు తెలుసా? 1500 2000 నో, 8 మంది చూసేవాళ్ళు. 8 మంది 8 మంది కోసం చెప్పేది నేను టీవీ ఛానల్లో. వెళ్ళలే ఇక్కడ క్యూ న్యూస్ పెట్టింది, పేపర్లో పెట్టి చేస్తే 8-9 మంది చూసేది కొత్తలో. అదేందో అర్థం కాలేదు జనానికి. అదేందో అర్థమైన తర్వాత ఇట్లా కొన్ని లక్షల మందికి తీసుకుపోవడం జరిగింది. ఇవాళ అప్పుడు క్యూ న్యూస్ ఒక్కటే ఉండే. ఇప్పుడు క్యూ న్యూస్కి అనుబంధంగా క్యూ న్యూస్ హెచ్డి, క్యూ న్యూస్ శనార్థి తెలంగాణ లాంటి అనుబంధంగా ఛానల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వ్యూవర్షిప్ ఏదైతే ఉందో వీటన్నిటికి షేర్ అయింది అన్నట్టు. వ్యూవర్షిప్ దగ్గర కావడానికి ఇది వ్యూవర్షిప్ ఏం డిస్టర్బ్ కాలే, ఈ అన్నిటికీ షేర్ అయ్యి కొంతమంది క్యూ న్యూస్లో చూస్తూ ఉంటారు, అదే కొంతమంది శనార్థిలో. ఎందుకు చేసినాం ఇవి, ఎందుకు అనుబంధ ఛానళ్ళు తయారు చేసినాం అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మా ఛానళ్ళ మీద స్ట్రైక్ లేయించి ఛానళ్ళను క్లోజ్ చేసే కుయుక్తులు చేసినప్పుడు ఈ షెల్ ఒకటి తయారు చేయాల్సి వచ్చింది. అందుకోసం మా వ్యూవర్షిప్ని మేమే దీనికి కొంతమంది, దానికి కొంతమందికి డైవర్ట్ చేయడం జరిగింది అన్నట్టు. అట్లా మీకు అది తక్కువగా అనిపిస్తుంది.